Good afternoon everyone. This is Ramesh from Hanuman Pest Control, Vizag. పైపింగ్ సిస్టమ్ అనేది ఈ ఇంటికి చేస్తున్నామండి. సార్ చూద్దాం. ఈ విధంగా వాల్ సైడ్ అనమాట. ఇది పోరస్ పైప్ అండి, టెర్మిపోర్ కంపెనీది. పోరస్ పైప్ తాలూగా యూజ్ ఏంటంటే వీటికి ఎవ్రీ 1 మీటర్కి అనమాట 50 to 80 మైక్రో హోల్స్ ఉంటాయండి. ఈ మైక్రో హోల్స్ ద్వారా అంతా మనం త్రూ మోటార్ సెట్ ద్వారా హాఫ్ HP మోటార్ సెట్ ద్వారా కెమికల్ అప్లై చేయడం వల్ల ఆ ప్రెజర్కి ఈ మైక్రో హోల్స్ నుంచి అనేది కెమికల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను చూసేది కిచెన్ అనమాటను, ఇది కామన్ ఏరియా, ఇది హాల్ అనమాటను. వీటికి ఏం చేసామంటే ఒక బాక్స్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే లాంగ్ అనమాటను వేసేస్తారండి, అది చేయకూడదు. అలాగా ఎప్పుడు 80 to 90 ఫీట్కి అనమాటను ఒక బాక్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అలాగ చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అనమాట. ఇది నేను చేసేది కాదండి, కంపెనీ సజెస్ట్ చేసేది అనమాటను. 33 మీటర్స్కి అనమాట, 30 మీటర్స్కి ఒక బాక్స్ అనేది ఇది అయిపోతుందండి. ఇది హాల్ అనమాటను, ఎంటైర్ హాల్ అనమాటను. ఎంటైర్ హాల్కి అనమాట ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది ఇది బయటికి వెళ్ళిపోతాయండి. ఈ విధంగా బెండ్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్ చూసుకోవాలండి. కొన్ని టైమ్స్ అనమాట బెండ్స్ దగ్గర లీక్ అవుతుంటుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా హాల్ అండి. అది చిన్న బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఒక హాల్ అండి. ఈ బెడ్రూమ్కి హాల్కి కలిపి జాయింట్గా ఒక బాక్స్ ఇచ్చామన్నమాట. అది బాక్స్ అనమాట. బయటికి అబ్జర్వ్ చేసి ఈ విధంగా అనమాట ఇక్కడ హోల్ ఇచ్చాం, హోల్ నుంచి బయటికి పంపించాం అనమాట. ఇది కంప్లీట్గా ఇన్సైడ్ అండి, ఇది అవుట్ సైడ్ అనమాటను. ఇది అవుట్ సైడ్ అండి, ఇది బాక్సెస్ అండి. ఇలా ఇంకొకటి అండి, మనకి ఎప్పుడు కూడా పైపింగ్ సిస్టమ్ 2 లెవెల్స్లో చేయాలండి. ఒకటి బిఫోర్ PCC కాంక్రీట్ వేయడానికి ముందు సాయిల్ ట్రీట్మెంట్. రెండోది వచ్చేటప్పటికి ఇది మా టీం అండి, హనుమాన్ పెస్ట్ కంట్రోల్. ఆల్రెడీ ఇంకా కింద చేస్తున్నామండి, ఇంకో ఫ్లోర్. ఇది ఒక ఫ్లోర్ తీస్తున్నాను. ఇది ఎక్స్టర్నల్ అనమాటను. నెక్స్ట్ అనమాట ఈ స్టేజ్లో ఎప్పుడు చేయాలి అంటే బిఫోర్ ఫ్లోరింగ్ అనమాటను. స్లాబ్ని జనరల్కి మనం టైల్స్కి మధ్యలో చూడండి మాల్ వేస్తాం, ఆ మాల్లో పైప్ అనేది ఉండాలన్నమాట. ఈ 2 విధాలుగా అయితే మాత్రం పైపింగ్ సిస్టమ్ అనమాట చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ కాంక్రీట్ అయితే మాత్రం ఫెయిల్ అయిపోతుందండి. ఫెయిల్ అయిపోవడం అని కాదు, రిలీజ్ అనేది చాలా స్లోగా అవుతుంది అనమాటను. వీటికి సంబంధించిన యాజ్ సిరీస్ అండి, ఇలా మోటార్ సెట్తో కెమికల్ అనేది అప్లై చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఎక్కడ చేస్తున్నామంటే తునిలో చేస్తున్నామండి యాక్చువల్గా వర్క్, అది ఈస్ట్ గోదావరి.